ఇది వచ్చేసి శనక్కాల గణపతి అని పిలుస్తారు సార్. ఇప్పుడు మన ఆడు భాషలో శనక్కాల గణపతి. యాక్చువల్గా ఏ టెంపుల్కి పోయినా కానీ పట్టు పూజ అనేది వినాయకుడికి జరుగుతుంది కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి ఎంట్రన్స్ అంటే విరూపాక్ష బజార్కి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు గణేష్ టెంపుల్ గణేష్ని దర్శించుకొని విరూపాక్షకి వెళ్ళాలని ఈ దారి మార్గంగా దీన్ని నిర్మించారు యాక్చువల్గా. ఇప్పుడు ఆడు భాషలో వచ్చేసి మీకు పొట్ట పగిలింది కదా సార్, శనక్కాయలు విరిగిపోతే ఎట్లా ఉంటుంది కదా, సో అట్లుంది కాబట్టి ఆడు భాషలో శనక్కాయల గణపతి అని పిలుస్తారు. ఇది వచ్చేసి మీకు 18 అడుగుల హైట్ ఉంది సార్, మొనలిథిక్ స్టాచ్యూ. సో ఇట్లాంటిది మనము శాస్త్రీయ కాలు గణపతిని చూసుకోవచ్చు. ఆవాల గణపతి అంటారు. సో ఆవాల గణపతి అంటే ఆవాల లెక్క ఉంటుంది, చిన్నది ఉంటుంది, అట్లాంటిది ఏం కాదు సార్. విజయనగర సామ్రాజ్యంలో అప్పుడు 7 మార్కెట్స్ ఉన్నాయి. విరూపాక్ష బజార్, విఠల బజార్, కృష్ణా బజార్, అచ్యుతరాయ బజార్, దాని తర్వాత పాన్సుపారి బజార్. సో ఇట్లాంటివి మనం 7 మార్కెట్లో ఒక మార్కెట్ మాత్రం సాంబార్ పదార్థాన్ని అమ్మడానికి వచ్చిన ఒక షెట్టి సార్. అంటే ఇప్పుడు ఏమంటారు కొంట్రాలు లేకపోతే షెట్లు అంటారు కదా, వాళ్ళు వ్యాపారం సాంబారు పదార్థాలు అంటే ఇప్పుడు సాంబార్ చేయడానికి పదార్థాలు వస్తాయి కదా, ఆకులు ఇట్లాంటివి. సో అట్లా అమ్మేయడానికి వచ్చిన ఒక షెట్టి వ్యాపారి దాన్ని నిర్మిస్తారు. వాళ్ళ రాజు గుర్తింపు కోసమని, శ్రీకృష్ణదేవరాయ వాళ్ళకి గుర్తింపు కోసమని దాన్ని నిర్మిస్తారు. అతను చేసిన వ్యాపారంలో ఆవాలకే అతి ఎక్కువ లాభం వచ్చాడు కాబట్టి దానికి ఆ పేరు పెట్టినారు శాశ్వత కాలు గణపతి అని. సో ఇది వచ్చేసి కడ్లేకాలు గణపతి. మనం బడివిలింగ ఉగ్ర నరసింహ చూసుకుంటాం. సో బడివిలింగ ఉగ్ర నరసింహ 2 గణేష్లు, మళ్ళీ ఆపోజిట్ ఎదురు బసవన్న అని పిలుస్తాం సార్. నంది అనేది ఉంది, అది మొనలిథిక్ స్టాచ్యూ. టోటల్ ఆల్ ఓవర్ హంపీలో మీకు 5 రకాల మొనలిథిక్ స్టాచ్యూ చూసుకోవచ్చు. సో దీన్ని చూసుకొని దాని తర్వాత అది ఋషిముఖ పర్వతం, మాల్యవంత పర్వతం గురించి చెప్తాను. వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళచ్చు. అప్పుడు ఇన్నోవేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రదక్షిణ కూడా చేయొచ్చు. సో